మీరేందో ఏమో చెప్తాను. బీజేపీ గురించి అయితే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఉన్నది చెప్తున్నా, అది పైసలు మంచి ఓట్లు తీసుకుంటారు, కొనుక్కుంటారు. బీజేపీ మనది హిందూస్ గురించి చూస్తాం, ఓన్లీ నిజాయితీగా ఉంటుంది అది. బీజేపీ అయినా ఏదైనా బీజేపీ వాళ్ళు పైసలు ఇయ్యరా? పైసలు ఇయ్యారన్న, నిజాయితీగా ఉంటుంది. హిందూస్ అంటే హిందూస్, అది కదా. నేను మహారాష్ట్ర పైసలు ఇయ్యందే మహారాష్ట్ర అనేది. నాది మహారాష్ట్ర. ఓటు ఎక్కడ ఉంది? ఓటు ఈయనే ఉంది. ఓటు ఇక్కడ ఉందా? నా ప్రాపర్ మొత్తం మహారాష్ట్ర. ఈయనే ఓటు ఉంది, మొత్తం ఈయనే సెటిల్ అయినా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు రూపాయి ఇవ్వకుండా 42,000 ఓట్లు పడ్డాయి జగిత్యాల. ఓకే అన్న, అది వాస్తవమే. రూపాయి ఖర్చు పెట్టకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా. కానీ పబ్లిక్ పైసలు తీసుకోకుండా ఓటు అయ్యారు కదా. ఎందుకు వేయరన్న? హిందూస్కు మన ఇప్పుడు సగంలో అయితే కంపల్సరీ హిందూస్ గురించి చూస్తారు. హిందూస్ దగ్గర హిందూస్ గురించి చూసేటోళ్ళు అయితే పైసలు తీసుకోరన్న. దానివల్ల మనకు ఓట్లు వచ్చినాయి. పైసలు తీసుకోకుండా అయితే రాలేదు. ఒకసారి ధర్మపురి అని తిరుగుతూ ఉంటాడు ఇక్కడ. తిరుగుతాడు అన్న. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి అందరూ వచ్చిపోతూ ఉంటారు. 5 ఏళ్ల కాలంలో ఆ ఎలక్షన్లు రాకముందు కూడా ఫస్ట్ తిరిగిండు, వచ్చిండు, చూసుకుంటూ పోయిండు అన్న. ఉన్నది వాస్తవంగా చెప్తున్నా. వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ అయినా వాళ్ళు ఓట్లు అయిందా, ఎలక్షన్లు అయిపోయినా వాళ్ళు పట్టించుకోరు, ఏం చేసుకోరు అన్న. అత్తరు యూత్తరు అది చూసుకుంటూ కూడా ఉండదు అన్న. మన బీజేపీ అత్తరు యూత్తరు, ఎమ్మెల్యే అయినా ఓలైనా. ఎమ్మెల్యే ఇప్పుడు రవీంద్ర రెడ్డి అయినా ఫస్ట్ చూసిండు, ఆయన ఓడిపోయినా కూడా వచ్చి చూసుకుంటూ పోయిండు. ఇప్పుడు సావంతమ్మ మేడం, ఆమె కూడా వచ్చుకుంటూ చూసుకుపోయింది. ఆ మేడం కూడా ఎంత గెలిచాడు అన్న మరి అరవింద్, ధర్మపురి అరవింద్ గెలుస్తాడు అన్న. ఎన్ని లక్షల మెజార్టీ వస్తుండొచ్చు? ఇక అట్లా అంటే చెప్పలేమన్న. బాయ్ మీ కంపల్సరీ గెలుతారు అన్న. అంతే. ఇప్పుడు యూత్ మొత్తం అయినా ఇప్పుడు అందరు గెలిచి వచ్చింది. కాంగ్రెస్ ఏంటిదో బీఆర్ఎస్ ఏంటిదో మొత్తం తెలిసి వచ్చింది. ఎవరి కోసం? అరవింద్ కోసం మీరు ఓటేద్దాం అనుకుంటారు, లేకపోతే మోదీ కోసమా? మోడీ కోసం అన్న. మోడీ కోసం కానీ దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూస్ కోసం. హిందూస్ కోసం. హిందూస్ కోసం.